బీహార్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తేజస్వి యాదవ్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇంతకు ఆయన ఏమన్నారు, ఎందుకు ఇంతటి చర్చనీయాంశమైందో ఇప్పుడు తెలుసుకుందాం. రఘోపూర్ అసెంబ్లీ స్థానంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ స్థానాన్నైనా కర్మభూమిగా భావిస్తామన్నారు ప్రశాంత్ కిషోర్. ఈ స్థానం నుంచి ఎవరైనా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బీహార్ ప్రతిపక్ష నేతగా ఉన్న తేజస్వి ప్రసాద్ యాదవ్ను రఘోపూర్ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరారు. అలా కోరడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటో క్లియర్గా వివరించారు ప్రశాంత్ కిషోర్. దీంతో రఘోపూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నారా అన్న అనుమానాలు తెరపైకి వచ్చాయి. అయితే నితీష్ కుమార్ రాష్ట్ర శాసనసభలో ఎగువ సభ సభ్యుడు కావడంతో ప్రతిపక్ష నాయకుడి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కర్మభూమిగా పరిగణించాలని కిషోర్ అన్నారు. సాధారణంగా జన్మభూమి లేదా కర్మభూమి స్థానం అంటే కీలకమైన ప్రత్యర్థి పోటీ చేసే స్థానం అని అర్థం. అక్కడి నుంచి పోటీ చేయడానికి చాలా మంది దమ్మున్న నాయకులు ఇష్టపడతారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై పోటీ చేయడానికి తాను ఇష్టపడతానన్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ఆయన ఎన్నికల్లో పోటీ చేయనందున నేను రఘోపూర్ను కర్మభూమి స్థానంగా తీసుకుంటానన్నారు. తాను ఖారాఘర్ లేదా రఘోపూర్ ఈ రెండింటిలో ఏదో ఒక స్థానం నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానన్నారు. అయితే దీనిపై తన పార్టీ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఉంటే తాను అతనిపై పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. అయితే ప్రస్తుతం తాను రఘోపూర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. అలాగే తేజస్వి యాదవ్కు కూడా సవాల్ విసిరారు. అతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావిస్తే తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలన్నారు. ఈ క్రమంలోనే తేజస్వి యాదవ్ స్పందించారు. ప్రశాంత్ కిషోర్ తనకు ఒక సవాల్ విసిరిన నేపథ్యంలో ఘాటుగా బదులిచ్చారు. గణనీయమైన సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న అనేక పార్టీల కంటే మీడియా కొత్తగా పుట్టిన పార్టీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తోందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రశాంత్ కిషోర్ గురించి ప్రస్తుతం చర్చించాల్సిన అవసరం లేదన్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రఘోపూర్ నుండి తనపై పోటీ చేయమని చెప్పండి, అప్పుడు ఆయన తన ప్రధానమంత్రి పదవిని కోల్పోవలసి ఉంటుందని అన్నారు. అంటే ప్రధానిపై తాను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పేందుకు ఉదాహరణగా ఈ కామెంట్ చేశారు. అంతేకాకుండా జన్ సురాజ్ పార్టీకి తాము పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వట్లేదని ఇండైరెక్ట్గా చెప్పారు. ప్రధానితోనే పోటీ పడేందుకు సిద్ధమైన తనకు కొత్తగా పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్ ఒక లెక్కనా అని ఉదాహరించారు. దీంతో బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.